కర్నూలులో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాద ఘటన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో రవాణా అధికారులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. నిబంధనలు పాటించకుండా బస్సులు నడుపుతున్న పలు ప్రైవేట్ ట్రావెల్స్ ఏజెన్సీలకు భారీ షాక్ ఇచ్చారు. ఈశాన్య రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేయించుకుని ఇక్కడ బస్సుల్ని పరుగులు పెట్టించే ట్రావెల్స్ ఆపరేటర్లకు చెక్ పెట్టారు. ఇక ఏపీలో ఒక్కరోజే 289 ట్రావెల్ బస్సులపై అధికారులు కేసులు నమోదు చేశారు. ఇందులో అగ్నిమాపక పరికరాలు లేని బస్సులు 103 ఉన్నట్లు వెల్లడైంది. రవాణా చట్టాన్నే లెక్క చేయకుండా తిరుగుతున్న 18 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. అత్యవసర ద్వారం లేని 13 బస్సులు, సరైన ధృవీకరణ పత్రాలు లేని ఇతర ఉల్లంఘనలకు సంబంధించి 127 కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. అనధికారిక మార్పులు చేసిన 45, ప్రయాణికుల జాబితా లేని 34, వాణిజ్య వస్తువులు సరఫరా చేస్తున్న 10, కనీస రికార్డులు లేని 8 బస్సులపై ఎంవీ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకున్నారు. ఇటు తెలంగాణలోనూ రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల పరిధిలో ఆర్టీఏ దాడులు జరిగాయి. నిబంధనలకు విరుద్ధంగా నడిపిస్తున్న 68 ప్రైవేటు బస్సులను గుర్తించారు. సాధారణ సీట్లను పరిమితికి మించి పెంచిన బస్సును గుర్తించారు. ఇందులో భాగంగా ఆయా వాహనాలకు 1.7 లక్షల జరిమానా విధించారు. జరిమానాలు చెల్లించకుండా తిరుగుతున్న 4 బస్సులను సీజ్ చేశారు.